6, 7, 8 మొత్తం 108. వీటన్నిటిని మనం తర్వాత పంచుకుందాం. వీడిని విగ్రహం చేయమని చెప్పి రాయప్ప వాడికి వాడే గొయ్యి తీసుకున్నాడు. అది భగవంతుడు వాడి గీసిన గీత, ఎవ్వరూ మార్చలేరు. నువ్వేంట్రా స్వామిలా మాట్లాడుతున్నావు? మరి ఇంకేంట్రా, ఆ రాయప్ప గారు నాకే తెలియకుండా నా చేత ఇల్లీగల్ బిజినెస్ చేయించాడు. అది తెలిసినప్పటి నుంచి నాకు కోపం సురెత్తిందిరా. అంతా మన మంచికే, లేకపోతే మనకి ఇంత బంగారం దొరికిండేదా? ఇలాగనే గోల్డ్ అమ్మేసి నేను పెద్ద రేసర్ అవ్వాలి దాసు. అప్పుడే దివ్యాని పెళ్లి చేసుకుని రాయప్ప ముందు నేను గౌరవంగా తిరగలను. నేను చెప్పే ప్లాన్ విను. మన మీద సందేహం రానంత వరకు మనం ఇక్కడే ఉండాలి. ప్రతిరోజు నేను స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి. నువ్వు రాయప్ప గారి ఇంట్లో డ్రైవర్ గా ఉండాలి. అర్థమైందా? మళ్ళీ అక్కడికి వెళ్ళి పని చేయమంటావా? నా వల్ల కుదరదు. నువ్వు రేసర్ అవ్వాలా వద్దా? సరే బయలుదేరదాం. ఇది మగాడి లక్షణం. నేనెంత పెద్ద స్కెచ్ చేస్తున్నాను, వాడి ఎదవేషాలు చూడు. మావా, వీడిని నమ్మి ఇంత బంగారాన్ని ఇక్కడ పట్టి వెళ్ళడం మనకు సేఫ్ కాదు. కళ్యాణి, వాడు నవ్వుతున్నాడని చెప్పి నువ్వు కూడా నవ్వుతూ మాట్లాడుతూ గోల్డ్ ని మిస్ చేయకు. జాగ్రత్తగా ఉండు, వాడొక మెంటల్. జాగ్రత్త. మావా, నేను గోల్డ్తో పెద్ద రేసర్ అవుతాను. నువ్వు? ఇప్పటిదాకా అదే ఆలోచించాను, నాకు ఏ ఐడియా రాలేదు. అదే నా ఫ్రెండ్ అటాక్ పాండు ఉన్నట్టుగా వాడిని కలుద్దాం అనుకున్నా. అటాక్ పాండువా? ఎవరాడు? తాడేపల్లి గూడెంలో శ్మశానం సున్నప్పరి వీధి అంటే అక్కడ ఎవరిని అడిగినా చెప్తాడు. వాడు ఐడియా కింగ్. సూపరా. రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వాడిని కలవడానికి వెళ్తాను. చించేయి మావా. ఏంట్రా ఏదో నైట్ డ్యూటీ చేసినట్టు ఆవలంతలు తీస్తున్నావు? సార్, రక్షక భటులు కావాలంటే నిద్రపోతారు, కానీ మాలాంటి వాళ్ళు నిద్రపోగలరా? ఆల్ నైట్స్ డ్యూటీ సార్. టైం ఎంతైంది? టైం అడిగి ఆఫీస్కి వెళ్తున్నావా? ఇందులో సైన్ చేసి వెళ్ళు. సూపర్ జోక్. మీరు మాత్రం బుక్ రాశారంటే అసలు ఎవడో గొండ. సార్ పర్వాలేదు సార్. కూర్చోండి. ఏంటయ్యా, ఆచుగా ఏమని తెలిసిందా? లేదన్నా, ఈ కేసు ట్రేస్ చేయడం కష్టంగా ఉంది. చిన్న క్లూ కూడా దొరకడం లేదు. బావిలో వేసిన రాయిలా పడుంది. మరి నా కూతురు? ఏయ్ దాసు, వెళ్ళి టీ తీసుకురారా. సార్ నన్ను క్షమించండి, మిమ్మల్ని రిఫ్రెష్ చేసే లెవెల్లో నా దగ్గర క్యాష్ లేదు. ఏమయ్యా సుబ్బయ్య, ఏయ్ కిట్టయ్య కొట్ల కలిసి స్టేషన్ గా చెప్పు, ఇచ్చి పంపిస్తాడు. అకౌంటా? ఈ దాస్కి అకౌంట్ అంటూ ఉంటే అది స్విస్ బ్యాంక్ లో మాత్రమే ఉండాలి. సుబ్బయ్య సార్ ఏదో ముందు ఇచ్చుండొచ్చుగా. 5 నిమిషాల్లో వెళ్ళొచ్చేస్తాను. నువ్వేంటన్నా కారణం లేకుండా పిలిపిస్తానా? ఏది ఆ చెత్త ఊడుస్తుందే, దాని వివరాలు చెప్పు చూద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏయ్, ఎవరి అమ్మాయి? ఏంటి నారాయణ, ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? అయ్యో అయ్యగారు, నన్ను అనుమానించకండి. పళ్ళు ఊడిపోయిన టైంలో బఠానీలు తింటానా ఏంటి? ఉండన్నా, జరిగిందంతా మన రతన్లాల్ చెప్తాడు. సాబ్, ఈ అమ్మాయి చైను తాకట్టు పెట్టడానికి నా దగ్గరికి వచ్చింది. పార్టీ ఏమో పాతే, చైను చూస్తే కొత్తగా ఉంది. నాకు ఒక డౌట్, అందుకే సారుకి ఫోన్ చేశాను. అదేనయ్యా ఈ చైను. ఇది కూడా మీ కొట్లో దొంగతనం జరిగిందే. పార్టీ చాలా షార్ప్. కొట్లో వేసిన స్టిక్కర్ తీయకుండా అలాగే తాకట్టు పెట్టడానికి వెళ్ళింది ఈవిడ. కన్ను కొడతావా? మిగతా నగలు ఎక్కడే? మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు? అది నన్ను అడగన్నా, నేను చెప్తాను. విచారించడం పూర్తయింది. ఆ కళ్యాణియే చైన్ ఇచ్చిందట. కళ్యాణా? ఏ కళ్యాణి? ఏం తెలియనట్టు నటిస్తారే. గాజువాక కళ్యాణి, దుర్గాలాడ్జి. ఇప్పుడు అది ఎక్కడుంది? దీనికే కోప్పడితే ఎలా? అది దొంగే కావచ్చు. దానికి ప్లాన్ ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? మన కొండపాలెం దాసుగాడన్నా. దాసు? దాసా? ఇప్పుడు టీ తేయడానికి వెళ్ళాడే ఆడే. దొంగ నోయాలు, వాడి పనేనా ఇది? వాడి టీ తెమ్మని ఎందుకు పంపించావు? కింద పడేసి 4 తన్ని వాడు ఎముకలు ఎరుగొడతాను. అవును, వెళ్ళినవాడు తిరిగి వస్తాడా? వాడెక్కడికి పోతాడన్నా, వాడు ఇక్కడ సంతకం పెట్టాలి. వాడి మీద డౌట్ రాకూడదని వాడే వస్తాడన్నా. సార్ టీ. నేను చెప్పలా? వాడి గురించి నాకు తెలీదా? ఏంటి పంతులు, బాగున్నావా? నా బాగోగులకి ఏం తక్కువ? మేమే నీచమైన బతుకు బతుకుతున్నామా? ఈ బతుకు ఎందుకు బతుకుతున్నావా అనుకుంటున్నావా? మధ్యలో నువ్వు ఒకడివే. ఎందుకు రా దాసు ఇలా చూస్తున్నావు? బాగున్నావనే కదా అడిగాను, అది నా తప్ప. ఇలా రా దాసు. ఓకే సార్, నో థ్యాంక్స్.
ఏంటి చెమటలు పడుతున్నాయి? నేను ఎప్పుడు ఆలోచించినా నాకు చెమటలు పడతాయి. నిజమే. ఇప్పుడు ఎందుకు చెమటలు పడుతున్నాయి? చేతులు కూడా వణుకుతున్నాయే. నేను ఆ రోజే చెప్పాను కదా నీకు దొంగతనం చేసే అర్హత లేదని. నువ్వు నీ నుంచి కళ్యాణికి, కళ్యాణి నుంచి సన్నిడియాలు, చైన్ తాకట్టు పెట్టడానికి రతన్లాల్, తర్వాత నాకు ఫోను. పూర్తయిందా? ఇలా రా నాన్న. రై రైట్ రై రారా రై పట్టుకుంటామండి. అన్నా ఇది పట్టుకో. ఒక్క నిమిషం అలాగే ఉండండి. అన్నా లోపల గొడవ చేశారు, చక్కెర తక్కువైందట, వేయించుకుని వస్తా. ఓకే రై పట్టుకుంటామండి. మీకే చెప్పింది వదలమంటుంటే పడితీరా. త్వరగా బండి తీవయ్యా. త్వరగా పోనీ పోనీవయ్యా. పట్టుకోవాలి. పట్టుకుంటా. ఎక్కడా ఎటెళ్ళాడ్రా? అదిగో పారిపోతాడు చూడు. ఏ సందులో దూరి ఏ సందులో వచ్చాడు చూడు. వెళ్ళి పట్టుకోమండి. వెళ్ళండి, వెళ్ళి పట్టుకోండి వాడిని, వదలకండి. జయవేంద్ర రేషన్ గానీ సందుగొందులో దూసుకెళ్ళిపోతావు కదా, ఇప్పుడేమైంది? అయ్యా వాడిని పరిగెత్తుకుంటూ వెళ్ళే పట్టుకోవాలి. ఎందుకురా? డీజిల్ మర్చిపోయాను. పొద్దున తినటం మర్చిపోవు కదా. ఉప్పూట్ల మెక్కి పని పాట లేకుండా నిద్రపోవడం కాదురా. ఆ పారిపోయిన కాళ్ళు చేతులు వెరగొట్టి చక్రాల బండిలో కూర్చోబెట్టలేదు. రై భద్రంగా చూసుకున్నారు కదా? హలో హలో ఈ రోజు ఈ ఫోన్ కూడా నా మాట వింటలేదు. రై నీ ఫోన్ ఇటు. కాలు వెళ్తుంది కదా? ఏంట్రా అలా చెమటలు పడుతున్నాయి? ఆలోచిస్తే చెమటలు పడతాయ్యా. రై ఇదా దొంగ రాజుగా డైలాగ్ కదా? నా కూతురు నా కూతురు వేరాదు. నా కూతురు ఖచ్చితంగా అన్న పట్టుకుందాం. ముందు ఈ పంచాయతీ పూర్తి చేద్దాం. నా కూతురు వాడుతూనే లేచిపోయింది. ఏంటన్నా అంటున్నావు? కూతురు పెళ్లికి పత్రికలు పంచారని చెప్పావు, ఇప్పుడు డ్రైవర్తో వెళ్ళిపోయింది అంటున్నావు. కాస్త మెల్లగా మాట్లాడానా? ఒక రకమైన అమ్మాయి కనబడితేనే ఎదవనా కొడుకులు లైన్ వేసి తీసుకెళ్లిపోతూ ఉంటారు. చిలక లాంటి అమ్మాయిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి ఎదవల్ని ఇంట్లో ఉంచుకోవచ్చా? అయ్యో వీర్రాజు, నా కూతురు ఎలాగైనా వెంటనే పట్టుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. వాడి వేగం చూస్తుంటే 90లో వెళ్తున్నట్టుగా ఉంది. అన్నా నువ్వేం భయపడకన్నా, ఖచ్చితంగా పట్టుకుందామన్నా. ఏంటి ఖచ్చితంగా పట్టుకునేది? నీ మొహం. త్వరగా ఫాస్ట్. ఇటు దారి లేదు, ఇది డెడ్ ఎండ్. ఈ ఇంటికి తాళం వేసి ఉంది. వాడు ఇక్కడ ఉండే అవకాశమే లేదు. సరే మనం రైట్లో వెళ్ళి చూద్దాం. అలాగే వెళ్దామయ్యా. ఎక్కడ తప్పించుకోవడం చెప్ప. దొరికావరా దొరికావా? కొత్తది కాంప్రమైజ్ అయిపోతుంది దాసు. ఇటు 5 టీలు తీసుకున్నాను. ఒకటి మొహం మీద కొట్టాను, ఇంకోటి. హే ఏంట్రా చెవట ఖర్చు పరిగెడుతున్నావు? రాయపకి తెలిసిపోయింది. దొరికే ఉంటే చేస్తాం. ఏ ప్రాబ్లం లేదు. మనం ఎంత ఫాస్ట్ గా ఊర్లోకి వెళ్తామో మనకి ఏ సమస్య రాదు. అలాగే మా. సరే మనం ఎలా వెళ్తాం? సైకిల్ ఉంది, టీవీఎస్ 50 ఉంది. సరే సూపర్ రా. ఇదిగో పట్టుకో, కావాలంటే ఒక టీ తాగు. వేగండ్రా. లైసెన్స్ తీ. నువ్వేనా ఇది?
నువ్వు ఇవ్వు. ఇద్దరు చూస్తే మీ మొహాలా లేవే అన్నా. మన దేశంలో ఓటర్ ఐడీలు కానీ లైసెన్సులు కానీ వాళ్ళ మొహాలు వాళ్ళ ఉంటాయా? మిమ్మల్ని మీరు చూసుకోండి, బ్లేడ్తో చిక్కిన మొహంలా ఉంటది. ఊళ్ళోకి ఒక్కొక్కడే వెళ్ళాలి తెలుసు కదా, ఒక్కొక్కరే వెళ్ళండి. తీవయ్యా. వెళ్ళరా మామ, మళ్ళీ కలుద్దాం. బాయ్ నా. సార్ ఊళ్ళో ఇద్దరు అక్యూస్టులు ఉన్నారు సార్, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి. అక్యూజ్డ్ ఊర్లో ఉన్నారని చెప్తున్నారే, అరెస్ట్ వారెంట్ ఉందా? లేదు సార్. ఇదివరకే ఈ ఊర్లో ఎక్కచికమైన సమస్యలు. సార్ సార్ ఇప్పుడు నువ్వు మళ్ళా కొత్త సమస్య ఒకటి తీసుకొచ్చావు. సార్ ఊరికి సంబంధం లేని వాళ్ళెవరూ లోపలికి వెళ్ళకూడదు. అక్యూజ్డ్ అరెస్ట్ వారెంట్ తోటి రండి. అలాగే సార్.